టాపిక్స్ ఫుల్ స్టాక్ వాళ్ళకి సో స్టార్ట్ చేసాం కాబట్టి వీ కెన్ now but actually previous class లో we have covered the flex box right flex box గురించి అయిపోయింది padding అయిపోయింది margin అయిపోయింది box sizing అయిపోయింది content box and border boxes అయిపోయాయి and borders అయిపోయాయి these types completed right now we are going to create one nav bar related to that one ఒక nav bar ని మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే in that particular nav bar also it is a shape of rectangle shape right so nav bar shape ని first create చేద్దాం div id equal to nav okay now I'm going to apply the styles for that one here with the help of the internal css ఓకేనా మీరు ఇక్కడ రాస్తుందంతా ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే స్టైల్ ట్యాగ్ లో మీరు స్టైల్స్ అప్లై చేస్తే దాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాము ఓకేనా హ్యాష్ ట్యాగ్ now we have to apply height I will give around 60 pixel and width as it is మనకి nav bar width ఎప్పుడు కూడా కంప్లీట్ width ఉంటుంది అవునా కంప్లీట్ గా స్క్రీన్ మొత్తం ఉంటుంది background color I will take the black just run that one chrome రైట్ ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా పైన nav bar structure here in this particular nav bar we have to provide some information మామూలుగా nav bar లో ఏమేమి ఉంటాయి సెర్చ్ బార్ ఉంటుంది ఐ మీన్ సెర్చ్ బార్ బాక్స్ ఒకటి ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ దాంతో పాటు హోమ్ కాంటాక్టర్స్ ఇమేజెస్ ఫీడ్బ్యాక్ ఈ టైప్ ఆఫ్ లింక్స్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాం రైట్ హోమ్ బటన్ ని క్లిక్ చేయగానే దట్ పేజ్ విల్ రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ and contacts button click చేయగానే that particular page is going to redirect to contacts page right like that it is going to be happen first text పెడదాం text పెట్టిన తర్వాత మనం we can discuss that one right wait share చేద్దాం 1 minute guys ఓకే ఫైన్ nav bar ఇక్కడ క్రియేట్ చేశాం కదా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ బ్లాక్ కలర్ నేను తీసేస్తున్నా ఇక్కడ ఎందుకంటే నాకు టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ పడడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతుంది కనబడదు సో మనం మళ్ళీ అప్డేట్ చేసుకుందాం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే హైట్ ఒకటే పెట్టాను హైట్ అక్కడ వరకు పెట్టుకోండి నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది సమ్ డేటా హియర్ ఈ డేటాలో నాకు ఏం కావాలంటే యాంకర్ లింక్స్ ఐ మీన్ యాంకర్ లింక్స్ ఇస్తాను యాంకర్ ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తాను హైపర్ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ హైపర్ లింక్స్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి హియర్ మనకున్న ట్యాగ్ ఏమన్నాను యాంకర్ ట్యాగ్ ఓకే ఈ ట్యాగ్ గురించి నేను చెప్పలేదు యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే నార్మల్ గా యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేయడం వల్ల మనం హైపర్ లింక్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు నార్మల్ గా మన వెబ్ పేజ్ లో లింక్స్ ఉంటాయి కదా అంటే ఈ లింక్ నేను ప్రెస్ చేస్తే ఇక్కడికి రీడైరెక్ట్ అవుతాను ఈ బటన్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వెబ్ పేజ్ కి నేను వెళ్తాను అని లింక్స్ ఉంటాయి కదా సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ అవి నీకు కరెక్ట్ గా రావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది హైపర్ లింక్స్ విచ్ ఇస్ యాంకర్ ట్యాగ్ ఇక్కడ దీని ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సింటాక్స్ దీని యొక్క సింటాక్స్ నౌ ది సింటాక్స్ ఈస్ ఫస్ట్ I have to use the a tag represents the anchor tag and href equal to double quotation and after that link is going to be closed I mean that anchor tag is going to be closed here I need to write నార్మల్ గా మనకు బటన్స్ ఉంటాయి కదా అక్కడ టెక్స్ట్ కనబడుతుంది అంటే హోమా ఫీడ్బ్యాక్ కాంటాక్ట్ అని కనబడుతుంది సో కనబడిన తర్వాతే మనం దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక ప్లేస్ కి వెళ్తుంది అవునా ఇప్పుడు నేను ఒక హోమ్ అని ఇచ్చానంటే హోమ్ అని వస్తుంది ఆ హోమ్ పైన నేను క్లిక్ చేస్తేనే నాకు ఏమవుతుందంటే ఇంకొక చోటుకి వెళ్తాది అవునా సో ఇక్కడ నార్మల్ గా నేను ఏమి ఇవ్వాలి అంటే అది ఇస్తా చూడండి
ఇక్కడ రాద్దాం ఇది హియర్ ఒక యాంకర్ ట్యాగ్ ప్రొవైడ్ చేస్తున్నాం యాంకర్ ట్యాగ్ ఆడుకో AHREF equal to double quotation and here okay I am going to write home only okay దీన్ని రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హోమ్ అని వచ్చింది దట్ ఈస్ ఇన్ ఏ బ్లూ కలర్ మీకు మాక్సిమం ఆఫ్ ది లింక్స్ బ్లూ కలర్ లో ఉంటాయి ఆ బ్లూ కలర్ లో ఉన్న లింక్స్ ని మనం ఏమంటామంటే నార్మల్ లింక్స్ విచ్ హాస్ నాట్ బీన్ విజిటెడ్ ఎట్ అంటే ఇంతవరకు ఎవరు విజిట్ చేయలేదు అని అర్థం ఎప్పుడైతే మనం ఆ బటన్స్ ని ఆ లింక్స్ ని క్లిక్ చేస్తామో కలర్ విల్ బి చేంజ్డ్ రైట్ ఇప్పుడు నాకేంటంటే అక్కడ క్లిక్ చేసినప్పుడు ఆరెంజ్ అవుతాను చూడండి అవునా ఆరెంజ్ అయ్యి మళ్ళీ నార్మల్కి వస్తాను ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నార్మల్ గా నాకు కర్సర్ ఉంది ఎప్పుడైతే దాని పైకి వెళ్తుందో అప్పుడు నాకు ఈ కర్సర్ పాయింటర్ అవుతుంది లైక్ అంటే హ్యాండ్ షేప్ వచ్చి అది క్లిక్ చేయని చెప్పి చూపిస్తాను ఎందుకంటే అది నాకు ఏమవుతుందంటే ఒక లింక్ కాబట్టి ఆ లింక్ పైకి వెళ్ళగానే దాన్ని నేను క్లిక్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది ఓకేనా సరే క్లిక్ చేసిన తర్వాత ఒక చోటికి వెళ్ళాలి కదా ఇప్పుడు నేను హోమ్ ని క్లిక్ చేస్తే ఇంకొక చోటికి వెళ్ళాలి ఆ చోటికి ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పాలి ఓకేనా ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ అన్నాం కదా ఈ హెచ్ఆర్ఎఫ్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ ఓకేనా హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ ఓకే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అంటాం సో ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తానంటే డబుల్ కొటేషన్ లో ఐ హావ్ టు గివ్ ది అడ్రస్ అంటే ఆ హోమ్ బటన్ ని క్లిక్ చేయగానే అంటే ఆ హోమ్ అనే లింక్ నేను క్లిక్ చేయగానే ఆ పాత్ ఏదైతే నేను అక్కడ ఇస్తానో ఆ అడ్రస్ ఏదైతే నేను ఇస్తానో ఆ అడ్రస్ కి నేను రీచ్ అవ్వాలి ఓకేనా ఇక నేను ఏమన్నాను హోమ్ అనే పేరుతో ఒక లింక్ అయితే క్రియేట్ చేశాను దాన్ని నేను క్లిక్ చేసినప్పుడు ఐ హావ్ టు గో వన్ పర్టికులర్ ప్లేస్ ఇక నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇట్ డజంట్ గో టు సమ్వేర్ ఇట్ డజంట్ గో టు ఎనీవేర్ ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు బికాస్ ఐ హావెంట్ మెన్షన్ ఎనీ path here okay now I have to mention path here okay I will give https colon www dot evaluating the skills dot info okay this is a one website name okay సో ఇప్పుడు నేను ఏమన్నానంటే హోమ్ అనే బటన్ నేను క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వు అని చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు నార్మల్ గా దీన్ని అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ దిస్ వన్ ఓకే నేను ఇక్కడ లోడ్ అవుతాను చూడండి లోడ్ అయ్యి ఎక్కడికి వెళ్తాను అంటే ఎవాల్యూటింగ్ ది స్కిల్స్ అనే ఒక వెబ్ పేజ్ కి వెళ్తాను ఓకే దట్ పేజ్ ఇస్ మై ఇది సిస్టర్ కంపెనీ మాకు హనుమదక్షిత అనేది పేరెంట్ కంపెనీ అవుతుంది దిస్ ఇస్ మై సిస్టర్స్ కంపెనీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వి విల్ గెట్ ఎవ్రీథింగ్ ఓకే ఇది పాత్ ఏంటంటే అక్కడ నేను క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇంకొక పేజ్కి వచ్చింది అవునా ఇంకొక పేజ్కి రీచ్ అయింది నెక్స్ట్ పేజ్కి వచ్చింది అవునా సో ఇక్కడ నెక్స్ట్ పేజ్కి రావడంతో పాటు ఎప్పుడు వస్తుందంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది అవునా రైట్ అర్థమైందా హైపర్ లింక్స్ అంటాం నార్మల్ హైపర్ లింక్స్ ని మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే నావ్ బార్ లో ఇస్తాం నావ్ బార్ కదా నావ్ బార్ లో మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ లోడ్ అవుతుంది లైక్ మనకి ఏమవుతుందంటే నావ్ బార్ లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మూవ్ అవుతాయి అవునా సో లైక్ దట్ వి విల్ గెట్ ఎనీథింగ్ అర్థమైందా ఇక్కడ ఎనీ డౌట్స్ అదర్వైజ్ ఇక్కడ హైపర్ లింక్స్ లో వి విల్ ప్రొవైడ్ ది టార్గెట్స్ ఆల్సో ఓకే ఇక్కడ నేను ఒక అట్రిబ్యూట్ ఇస్తాను ఓకేనా టార్గెట్ ఇస్ ఏ అట్రిబ్యూట్ ఓకే బ్లాంక్ okay refresh this one I will see ఎనీథింగ్ ఏమైనా అబ్జర్వ్ చేశారా అప్పటికి ఇప్పటికి గాయస్ న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది రైట్ ఇంతకు ముందు ఏంటంటే ఆ పేజే ఓవర్ రైడ్ అయ్యేది అంటే లైక్ ఆ బటన్ ని క్లిక్ చేయగానే ఆ పేజే లోడ్ అయ్యి వేరే పేజ్ అనేది అక్కడే డిస్ప్లే అయ్యేది కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ ఉంటుంది అది క్లిక్ చేసినప్పుడు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అలా అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గివ్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ బ్లాంక్ మీన్స్ దట్ వెబ్ పేజ్ టార్గెట్స్ ది న్యూ బ్లాంక్ వెబ్ పేజ్ ఓకేనా న్యూ బ్లాంక్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది అని అర్థం ఓకే సరే
ఇది అంతా తీసేసా. ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్. హెచ్ఆర్ఎఫ్ వరకు ఓకే ఫైన్. Now I am going to create another anchor tags also. AHREF. Now tell me what is the shortcut method. ఇప్పుడు ఏంటంటే నేను హైపర్ లింక్స్ యాంకర్ ట్యాగ్స్ కావాలి. ఫర్ దట్ వన్ నాకు 5 యాంకర్ ట్యాగ్స్ కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ హావ్ టు ఓపెన్ యాంకర్ ట్యాగ్ అండ్ క్లోజ్ యాంకర్ ట్యాగ్. ఐఎమ్ రైటింగ్ లైక్ దట్ నా. సో అలా కాకుండా నాకు డైరెక్ట్ గా 5 యాంకర్ ట్యాగ్స్ అట్ ఏ టైమ్ నాకు ఓపెన్ కావాలంటే విచ్ షార్ట్ కట్ మెథడ్ ఐ నీడ్ టు యూస్? ఎనీవన్? నేను చెప్పాను ఆల్రెడీ. గుర్తుందా? అదర్వైజ్ ఐ కెన్. గైస్ ఓకే ఫైన్. సరే ఇక్కడ వినండి ఒకసారి. మనకి ఇప్పుడు నేనేంటంటే హైపర్ లింక్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి నేను 5 టైమ్స్ ఇచ్చాను. అంటే 5 హైపర్ లింక్స్ ఇచ్చాను. ఓకేనా? ఈ 5 టైమ్స్ నేను రాయాలి కదా. సో ఇట్ ఇస్ అ బర్డెన్. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఒక ట్యాగ్ నాకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కావాలి. మల్టిపుల్ టైమ్స్ కావాలి అంటే సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఒక పీ ట్యాగ్ ఉంది. ఈ పీ ట్యాగ్ అనేది నాకు 3 సార్లు కావాలి. ఏం చేస్తానంటే p ఇంటూ 3 అని చెప్పి ఎంటర్ కొడతా. నాకు ఏమైంది చూడు, p ఇంటూ 3 అని కొట్టగానే నాకు ఎన్ని ట్యాగ్స్ ఓపెన్ అయ్యాయి? ఇక్కడ నాకు 3 ట్యాగ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే దీస్ ఆర్ ద షార్ట్ కట్ మెథడ్స్ మనకి. ఓకేనా? అదే నాకు యాంకర్ ట్యాగ్స్ కావాలి అంటే ఐ హావ్ టు యూజ్ ఏ యాంకర్ ట్యాగ్ ఏ ఇంటూ 5 అని కొట్టగానే 5 యాంకర్ ట్యాగ్స్ ఐ కెన్ గెట్ దట్ వన్. ఓకే, సేవ్, గో టు ది పేజ్, రిఫ్రెష్. ఏమైనా ఇక్కడ హైపర్ లింక్స్ వచ్చాయి nav bar అది, బట్ nav bar అపీరెన్స్ లేదు బికాస్ ఐ హావెంట్ ప్రొవైడ్ ఎనీ సిఎస్ఎస్ ఫర్ దట్ nav bar. దట్స్ వై అక్కడ nav bar అపీరెన్స్ అనేది లేదు. నౌ ఐ నీడ్ టు ప్రొవైడ్ ది nav bar అపీరెన్స్. ఓకే, nav bar అపీరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ దట్ వన్ ఇక్కడికి వచ్చి now దీనిలోకి రండి. here I am going to give the background color which is a black. ఇక్కడ చూడండి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని లోపల టెక్స్ట్ ఉందా? హోమ్, కాంటాక్ట్ అస్, ఫీడ్బ్యాక్, ఇమేజెస్, అబౌట్ అస్ అని. ఎనీవన్? కనిపిస్తుందని చెప్పండి. కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేను ఏం చేస్తున్నానంటే ఈ నావర్ అనే దాన్ని నేను లోపల ఇది ఒక పేరెంట్ క్లాస్ లెక్క తీసుకోండి. నేను పేరెంట్ చైల్డ్ గురించి చెప్పాను. నేను ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో వాళ్ళు ఒకసారి రికార్డింగ్ వినండి. అదర్వైజ్ వాళ్ళకి నేను సపరేట్ గా ఈ రోజు జాయిన్ అయ్యారు ఎవరైతే ఫుల్ స్టాక్ పైథాన్ కి జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను అడిషనల్ గా చెప్తాను అగైన్. ఓకేనా? సో డోంట్ టేక్ టెన్షన్. ఫుల్ స్టాక్ జావా వాళ్ళకి ఓకే ఫైన్, వాళ్ళు ఉన్నారు ఒక 1 వీక్ నుంచి. న్యూ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫుల్ స్టాక్ ఇక్కడ ఈ డివిలో నేను ఓన్లీ లింక్స్ పెడుతున్నాను. ఇక్కడ ఏం చేయలేదు, ఒక పేరెంట్ తీసుకున్నాను. ఆ పేరెంట్ లోపల ఇంకొక చైల్డ్, దట్ చైల్డ్, ఆ చైల్డ్ పేరు లింక్స్ అనే ఒక చైల్డ్ తీసుకున్నాను. ఆ లింక్స్ అనే చైల్డ్ లో హైపర్ లింక్స్ అన్ని పెట్టుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇంకొక చైల్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? div id ఈక్వల్ టు సెర్చ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సెర్చ్ ఆర్ టెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్, సెర్చ్ అని ఇస్తున్నాను. ఈ సెర్చ్ అనే దాంట్లో నౌ ఐఎమ్ గోయింగ్ టు input. I have to use the input type equal to text. Save, come here and refresh. ఇక్కడ చూడండి ఒక సెర్చ్ బార్ వచ్చిందా? సెర్చ్ బార్ కూడా మనకి nav bar లో సెర్చ్ బార్ ఉంటుంది కదా. see you are getting right search bar guys? yes yeah yes sir. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ పేరెంట్ ఏది? నార్మల్ గా పేరెంట్ ఏది? nav is a parent. What is a child here? links search bar sir. search and links are the child. now ఎందుకు ఇవి రెండు నాకు కిందకి వచ్చాయి? ఇక్కడ స్పేస్ ఉంది కానీ రాలేదు. నా సెర్చ్ బార్ కిందకి వచ్చింది. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ వన్? block level
బ్లాక్ లెవెల్. నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ ది బ్లాక్ లెవెల్ ఇంటూ ఇన్లైన్. అంటే నాకు ఈ రెండు పక్కన పక్కన రావాలి. సో ఐ నీడ్ టు గివ్ ఎప్పుడు వస్తుంది ఎస్టర్డే క్లాస్ లో ఎప్పుడు మనం ఇప్పుడు ఎస్టర్డే ఏం చేసామంటే ప్రీవియస్ క్లాస్ లో ఒక బాక్స్ క్రియేట్ చేసామా, దాని లోపల 3 బాక్సెస్ పెట్టామా, ఆ 3 బాక్సెస్ నేను పెట్టగానే ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. దాని తర్వాత నేను ఒక థింగ్ అక్కడ రాయగానే నాకు బాక్సెస్ అన్ని పక్కన పక్కన వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఫ్లెక్స్ ఏంటిమా? ఫ్లెక్స్. ఫ్లెక్స్ వాడినప్పుడు వచ్చింది. సో come here and go to the parent box. Here you need to use the flex. Display flex. Now see there. పక్కకు వచ్చాయా రెండు? చేంజ్ చేద్దాం, ఇంకా కొంచెం స్టైలిష్ గా మనం మారుద్దాం. ప్రస్తుతానికి ఒక్కొక్క స్టెప్ వెళ్దాం నీట్ గా. ఇప్పుడు పక్కకు వచ్చినాయా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే నాకు ఇది మూలకు కావాలి. సెర్చ్ బార్ ఈ మూల ఉండాలి, ఈ లింక్స్ అన్ని నాకు ఈ మూల ఉండాలి. అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కార్నర్ లింక్స్ ఉండాలి, రైట్ కార్నర్ నాకు సెర్చ్ బార్ కావాలి. ఓకేనా? ఫార్ దట్ వన్ నేను ఏం చేశానంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ లో జాగ్రత్తగా వినండి. ఫ్లెక్స్ అని ఇచ్చినప్పుడు మీరు హారిజాంటల్ గా స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే, ఇంకోసారి చెప్తున్నా, హారిజాంటల్ గా స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ జస్టిఫై కంటెంట్. జస్టిఫై కంటెంట్ అని ఇచ్చినప్పుడు మీకు ఏమని వస్తుందంటే స్టైల్స్ అనేది హారిజాంటల్ గా అప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు హారిజాంటల్ గా స్పేస్ కావాలి. ఓకేనా? హారిజాంటల్ గా స్పేస్ కావాలి. సో నాకు ఇక్కడ 3 ఉన్నాయి, స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ అని. స్పేస్ బిట్వీన్ అంటే ఏమవుతుందంటే ఇది ఒకటి మూల్ ఉంటుంది, ఇంకోటి మూల్ ఉంటుంది. అంటే మధ్యలో మాత్రమే, రెండు డివిజన్స్ కి మధ్యలో మాత్రమే స్పేస్ ఇస్తుంది. రెండింటిని లాస్ట్ కి వేసేస్తారు. ఓకే, అది స్పేస్ బిట్వీన్. స్పేస్ అరౌండ్ అంటే అర్థం ఏంటంటే ఈ డివిజన్స్ ఉన్నాయి కదా, ఈ డివిజన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల స్పేస్ వస్తుంది. చూడండి కావాలంటే స్పేస్ బిట్వీన్ ఇస్తారు. ఏమైంది? బాక్స్ ఈ మూలకు వచ్చేసిందా? ఇప్పుడు ఇటు సైడ్ నాకు ఎటువంటి స్పేస్ లేదు, ఇటు సైడ్ ఈ బాక్స్ నాకు ఈ మూలకు వచ్చేసింది. అవునా? సే అవునా కాదా? ఇప్పుడు దీన్నే జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే లైన్ బై లైన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ లోకి వెళ్తా. ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? నాకు పేరెంట్ సెట్ అయింది. పేరెంట్ లోపల నాకు ఇది మూల కావాలనుకున్నా, అది మూల కావాలనుకున్నా, రెండు ఒకటి లెఫ్ట్ కార్నర్ కి ఒకటి రైట్ కార్నర్ కి పెట్టేసా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే ఈ లింక్స్ ఉన్నాయి కదా, దీని యొక్క అపీరెన్స్ ని నేను చేంజ్ చేయాలి అనుకున్నా. ఇక్కడ ఈ హైపర్ లింక్స్ అన్ని ఏ క్లాస్ లో ఉన్నాయి, అదే ఏ డివిజన్ లో ఉన్నాయి? దేంట్లో ఉన్నాయి? హోమ్, కాంటాక్ట్స్, ఫీడ్బ్యాక్, దేంట్లో ఉన్నాయి? నెవర్. నో, లింక్స్. లింక్స్. హ్యాష్ ట్యాగ్ లింక్స్. నేను ఫస్ట్ చూస్తాను, ఏమని చూస్తానంటే దాని యొక్క సైజ్ ఎంత ఉంది అని కనుక్కుందాం. తెలియదు నాకు, ఇక్కడ చూస్తే నాకు ఆ లింక్స్ సైజ్ ఎంత ఉంది అని నాకు తెలియదు కదా. సో నేను ఆ సైజుని ఫస్ట్ చేంజ్ చేసుకుందాం. దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక టెంపరీ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇస్తాను, దాని తర్వాత చేంజ్ చేసుకుందాం. మనం పింక్ అని ఇస్తాం. జస్ట్ మళ్ళీ మనం అపిరెన్స్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు విడ్త్ ఉంది. దేంది? ఈ డివిజన్ విడ్త్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. సో నేను ఏం చేస్తానంటే కొంచెం పెంచుకుందాం, నాకు ఇక్కడి వరకు కావాలి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేశానంటే విడ్త్ పెంచుతున్నా. విడ్త్ ఒక 500 పిక్సెల్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైల్స్ మా. అంటే మీరు ఒక్కొక్కటి అప్లై చేసుకుంటా రావాలి. ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు నాకు ఏంటంటే ఈ బాక్స్ సైజ్ నాకు ఇక్కడి వరకు ఉంది. నౌ నేను ఏం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా, హోమ్, కాంటాక్టర్స్, ఫీడ్బ్యాక్, ఇమేజెస్. ఇప్పుడు క్వశ్చన్ వినండి. నాకు ఇప్పుడు పేరెంట్ బాక్స్ కి చైల్డ్ బాక్స్ కి, ఇప్పుడు నాకు ఈ పింక్ బాక్స్ ఈ లింక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు పేరెంట్ ఏది ఇక్కడ? ఈ బాక్స్ వరకు చెప్పండి. విచ్ ఇస్ ఎ పేరెంట్ హియర్? దట్ మీన్స్ పింక్ కలర్ బాక్స్ ఇస్ ఎ పేరెంట్. అవునా? చైల్డ్ ఏది? వాట్ ఇస్ ఎ చైల్డ్ దేర్?
లింక్స్ లింక్స్ మీన్స్ ఏంటివి? ది పింక్ కలర్ కి హోమో లింక్ అన్నారు, కాంటాక్ట్ అక్కడ ఉండే వాటికి లింక్ కాంటాక్ట్ అన్నారు. యాంకర్ ట్యాగ్స్ వచ్చి చైల్డ్. ఇప్పుడు నాకు పేరెంట్ ట్యాగ్స్ కి చైల్డ్ ట్యాగ్ కి ఒక లింక్ కావాలి, ఐ మీన్ ఒక కనెక్షన్ కావాలి, ఒక బాండింగ్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను? బై యూజింగ్ ది ఫ్లెక్స్ బాక్స్. నేను ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ది స్ట్రాంగ్ బాండింగ్ బిట్వీన్ ది పేరెంట్ అండ్ ది చైల్డ్, అట్టపెట్టి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా కదా, టైట్ గా కట్టేస్తాం బయటికి రాకుండా. సో అలా డిస్ప్లే ఫ్లెక్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇవి రెండు కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే వీటి మధ్య హారిజాంటల్ గా నాకు స్పేస్ కావాలి. డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడినప్పుడు నాకు హారిజాంటల్ గా స్పేస్ కావాలి అంటే, హారిజాంటల్ గా నాకు స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే నేను ఏది వాడతాను? Justify content. జస్టిఫై కంటెంట్. Come here, you have to use the justify content. జస్టిఫై కంటెంట్ లో చూడండి చాలా ఉన్నాయి వాల్యూస్, ఫ్లెక్స్ స్టార్ట్, లెఫ్ట్, రైట్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, చాలా ఉన్నాయి. ఐ కెన్ టెల్, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతానికి స్పేస్ బిట్వీన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, రిఫ్రెష్. స్పేస్ వచ్చిందా ఒకదానికి ఇప్పుడు సమానంగా వచ్చింటుంది చూడండి. ఈ హోమ్ కి కాంటాక్టర్స్ కి సమానంగా స్పేస్. ఇక్కడ ఎంత స్పేస్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే స్పేస్, దీని తర్వాత కూడా అంతే స్పేస్, దీని తర్వాత కూడా అంతే స్పేస్. కాకపోతే ఇక్కడ అబౌట్ తర్వాత స్పేస్ ఉండదు, హోమ్ కి ముందు స్పేస్ ఉండదు. ఎందుకంటే యు ఆర్ ప్రొవైడింగ్ ది స్పేస్ బిట్వీన్ దోస్ థింగ్స్. అదే నేను అరౌండ్ అన్నానంటే చుట్టుపక్కల అంతా వస్తుంది. ఓకే, చూడండి అరౌండ్ అంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఏమైతుంది చూడండి ఒకసారి, ఏమైంది? చుట్టుపక్కల అంతా వచ్చిందా? ఈ పక్క స్పేస్, ఈ పక్క స్పేస్. డిఫరెన్స్ అర్థమైందా మీకు ఇక్కడ గాయస్? ఎస్ సార్. నా డిస్ప్లే ఫ్లెక్స్ వాడినప్పుడు హారిజాంటల్ గా మీరు స్టైల్స్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ది జస్టిఫై కంటెంట్, అవునా? అదే మీరు వర్టికల్ గా స్టైల్స్ అప్లికేబుల్ చేయాలి అని అనుకున్నారు అంటే యూ హ్యావ్ టు యూజ్ ది అలైన్ ఐటమ్స్. then you can provide the horizontal styles. now నాకు అది సెంటర్ కి కావాలి, ఎగ్జాక్ట్ సెంటర్ కి కావాలి అంటే ఇక్కడ టాప్ లో ఉంది కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్ గా మిడిల్ కి రావాలి. అంటే ఇట్లా వర్టికల్ గా మిడిల్ లోకి రావాలి అని అర్థం. జస్టిఫై కంటెంట్ కూడా మీరు సెంటర్ ఇవ్వచ్చు. జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హారిజాంటల్ గా మధ్యలోకి వస్తుంది. అలైన్ ఐటమ్ సెంటర్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వర్టికల్ గా సెంటర్ కి వస్తుంది. సెంటర్ కి వచ్చిందా? హియర్ కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్చువల్లీ బ్లాక్. ఓకేనా? బ్లాక్ పైన నాకు వైట్ బాగా కనబడుతుంది. దట్టు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ యాంకర్ ట్యాగ్ కి కింద ఏముందంటే అండర్ లైన్ ఉంది. నో ఐ వాంట్ టు రిమూవ్ దట్ అండర్ లైన్. నాకు వద్దు ఆ అండర్ లైన్. ఓకేనా? తీసేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హోము, కాంటాక్టర్స్ ఇవి దేంట్లో రాశానంటే హైపర్ లింక్. ఓకేనా? హైపర్ లింక్ టెక్స్ట్. సో నేను ఆ ట్యాగ్ కి నేను స్టైల్స్ మార్చాలి. ఓకేనా? ఏ ట్యాగ్ కి స్టైల్స్ చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కలర్ అనేది ఏం చేస్తుందంటే ఆ టెక్స్ట్ ఉంది కదా హోము, కాంటాక్ట్, దాని యొక్క కలర్ ని చేంజ్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వైట్ అని ఇస్తాను. ఇది ఇవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే కలర్ వైట్ వస్తుంది. ఓకేనా? వైట్ వచ్చిందా ఇక్కడంతా? దాని తర్వాత నాకు అండర్ లైన్ అనేది వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు ఇప్పుడు ఇది వద్దు, ఏంటి పింక్ కలర్ ఏమొద్దు, నాకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకేంటంటే దీని వెనకాల దీనికి కింద అండర్ లైన్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ హైపర్ లింక్ కే కదా పోవాల్సింది. సో హైపర్ లింక్ అది యాంకర్ ట్యాగ్ కే కదా పోవాల్సింది. సో యాంకర్ ట్యాగ్ కి కలర్ వైట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్ ఐ మీన్ టెక్స్ట్ కు ఉన్న డెకరేషన్ వెళ్ళిపోవాలి, మీన్స్ అండర్ లైన్ వెళ్ళిపోవాలి. సో అండర్ లైన్ వెళ్ళిపోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి ఇచ్చిన అండర్ లైన్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి అండర్ లైన్ మాయమైపోయిందా ఇక్కడ?
ఎనీవన్ కనిపిస్తుందా? Yes, sir. Elfin. ఇట్ ఇస్ ఓకే, క్లియర్. నా ఇది కూడా నాకు అంత తక్కువ కొంచెం అంత నీట్ గా లేదు. ఇట్ సైడ్ ఓకే ఫైన్, డిజైన్ కంప్లీట్ ఓకేనా, అర్థమైంది. కొంచెం డిజైన్ నీట్ గా సెట్ చేసుకున్నాం, కానీ ఇక్కడ డిజైన్ సెట్ అవ్వాలా. చూడండి ఆ సెర్చ్ బార్ ఎక్కడో మూలు ఉంది, అంత నీట్ గా లేదు. సో దానికి కూడా కొంచెం డిజైన్ ఇద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అజంప్షన్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం ఓకేనా. సో అది ఎక్కడుంది ఫస్ట్ సెర్చ్ బార్, ఈ సెర్చ్ అనేది దేంట్లో ఉంది, ఈ బాక్స్ సెర్చ్ అనే డివిజన్ లో ఉంది అవునా. సో సెర్చ్ అనే డివిజన్ తీసుకోండి, ఇక్కడ సెర్చ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. ఏమిద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్, యువర్ విష్, జస్ట్ ఊరికే అప్పుడు వరకే, మళ్ళీ తీసేద్దాం అంతా సెట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది. నాకు ఇది ఏమంటే విడ్త్ కూడా కొంచెం పెంచుకుందాం, ఇక్కడికి సెట్ చేసుకుందాం విడ్త్ ఓకే. విడ్త్ ఒక 300 పిక్సెల్ ఇస్తాం. 300 పిక్సెల్ ఇవ్వగానే ఈ పక్కకు వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ స్పేస్ ఉంది, ఇది ఇక్కడికి వచ్చింది ఓకే. నవ్వు ఇది కావాలంటే కొంచెం తగ్గించుకోండి, 200 పిక్సెల్ ఇచ్చుకుందాం. ఇక్కడికి ఉంది కదా. ఇప్పుడు నేను దీనికి ఐ మీన్ కనెక్షన్ ఇస్తాను, ఐ మీన్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నా. చూడండి ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల మనం మార్జిన్ ఏది వాడకుండా నీట్ సెట్ చేసుకోగలుగుతున్నాం. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే అర్థం ఏంటి, ఎనీవన్? రిఫ్రెష్ చేయను, చెప్పండి ఏమవుతుంది. ఇంతకు ముందే చెప్పా, హారిజంటల్ గా సెంటర్ మిడిల్ ఇక్కడికి వస్తుంది ఓకే. సో దీని నాకు హైట్ అనేది కొంచెం ఓకే సెట్. ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇది ఉందా. దీని ఒక బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కర్వ్ కావాలి, కొంచెం స్టైలిష్ గా కావాలి కర్వ్ ఓకే. సో నేను దానికి ఏం చేశానంటే బార్డర్ రేడియస్, నాకు ఒక 10 పిక్సెల్ ఇచ్చుకుంటా, కర్వ్ వస్తుంది సెర్చ్ బార్. ఓ సారీ. ఇక్కడ ఈ సెర్చ్ బార్ అనేది ఇది కంప్లీట్, అదంతా కర్వ్ వస్తుంది. నాకు సెర్చ్ బార్ లోపల ఉన్న ఇన్పుట్ ఉంది కదా ట్యాగ్, ఇది నాకు కర్వ్ కావాలి. సో దీనికి ఐడి ఇచ్చుకుందాం సపరేట్ గా, ఐడి ఈక్వల్ టు సెర్చ్ బార్. నేమ్స్ ఇంపార్టెంట్ మా, నేమ్స్ తప్పు కనుక ఇచ్చారు అంటే ఎత్తిపోతుంది. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్, లోపల నీకు కర్వ్ వచ్చిందా. సో నేను ఇది తీసేస్తా ఇప్పుడు, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే ఫైన్. కర్వ్ వచ్చిందా. ఇప్పుడు కొంచెం ప్రీవియస్ దాంతో పోలిస్తే మేలే కదా అది గైస్. ఇప్పుడు ఇంకా చేద్దాం దాంట్లో, బట్ ప్రీవియస్ దాంతో పోలిస్తే కొంచెం బెస్ట్ అవునా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే ఎప్పుడైతే నాకు ఈ హోమ్ పైకి వస్తుందో ఓకేనా, నాకు ఈ హోమ్ అనేది హైలైట్ అవ్వాలి. కాంటాక్టర్స్ పైకి వస్తే కాంటాక్టర్స్ అనేది హైలైట్ అవ్వాలి. ఫీడ్బ్యాక్ పైన పోతే ఫీడ్బ్యాక్ అనేది హైలైట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు చెప్పండి, మౌస్ పాయింటర్ దానిపైకి పోయినప్పుడు వేరే స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే ఏది వాడతాం మనం? హోవర్ రైట్. నాకు దేనిపైకి పోయినప్పుడు హోవర్ రావాలంటే యాంకర్ ట్యాగ్ పైకి పోయినప్పుడు హోవర్ రావాలి. సో ఇక్కడ హోవర్ అని ఇచ్చుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ విల్ గివ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ విల్ గివ్ వైట్ ఓకే. చెప్తా వైట్ ఎందుకు అని ఓకే, వైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ కలర్, టెక్స్ట్ కలర్ ఐ నీడ్ వైట్, సారీ బ్లాక్. రిఫ్రెష్ వస్తుందా, హైలైట్ అవుతుంది అది మాత్రం గైస్, కనిపిస్తుందా? ఇప్పుడు ఇంకా కొంచెం స్టైల్స్ ఇద్దాం దానికి. కలర్ బ్లాక్ ఇచ్చాం కదా. నా యాక్చువల్లీ ఇది మనకి కూర్చుంటే నీట్ గా నాలెడ్జ్ ఉంటే ఒక 5 మినిట్స్ పని, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి నాకు 45 మినిట్స్ అవుతాను.
బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు భిన్న గ్రాస్ప్ చేసుకోగలిగారు అంటే ఫర్దర్ క్లాసెస్ కి మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? దీనికి నేనేం చేస్తానంటే ఆ ఏం చేద్దాం, ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. Now I am going to give the border radius also. This one also 10 pixel. మీకు బాక్స్ షాడో చెప్పాను నేను. ఎనీవన్? లేదు కదా, బాక్స్ షాడో మీకు ఇంకా అవ్వలా కదా? లేదు సార్. ఓకే ఫైన్. ఇక్కడ బాక్స్ షాడో అనే ప్రాపర్టీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ అది ఇంకా మనం చెప్పుకోలేదు కాబట్టి ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఓకేనా? నావార్ అపిరెన్స్ ఉందా? ఇది ఉందా లేదా? ఉంది. సో దిస్ ద థింగ్, ఇలా మనం నావార్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మనం ఇంకా ఇక్కడ ఇద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెర్చ్ ఉంది కదా, సెర్చ్ అని ఇద్దాం. ఓ బటన్ ఇస్తాను నేను ఇక్కడ, బటన్. ఆ బటన్ పేరు సెర్చ్. బటన్ ఇవ్వాలంటే బటన్ ఇస్తే చాలు. ఓకే, నాకు ఇక్కడ సెర్చ్ అని వచ్చిందా బటన్. సో నేను ఏం చేద్దామంటే దాన్ని కొంచెం స్టైల్స్ దానికి కూడా కొంచెం మోడర్న్ గా నీట్ గా ఇద్దాం. ఐడి ఈక్వల్ టు BTN అని ఇస్తున్నాం. ఓకే, సో ఐ విల్ గో హియర్, #BTN, ఓపెన్. ఎలా ఉంది? అలా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఇదేం కావాలంటే సమ్ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దామా? సక్సెస్ గ్రీన్ ఇద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్. యాక్చువల్లీ మనం బూట్ స్టాప్ వాడితే ఇంకా కొంచెం నీట్ గా వస్తుంది, బట్ ఏంటంటే ఇక్కడ ఇవి అంతే, లైక్ ఎలా అంటే సిఎస్ఎస్ లో మనకి కలర్స్ అనేది కొంచెం చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే చేస్తే మీరు ఇది వస్తుంది మీకు ఇలా చూడండి. ఇప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ కనిపించింది కదా, ఇప్పుడు మీకు కావాల్సిన కలర్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది మీకు ఏది కావాలంటే అక్కడ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా? ఇక్కడ మీకు అంతా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మీకు ఏది కావాలో అక్కడ మీరు క్లిక్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇది సెట్ చేస్తే దీంట్లో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు కలర్స్. సంథింగ్ ఇదేదో కలర్, సో దాన్ని నేను సెట్ చేసుకుంటున్నా. ఓకే, ఎంటర్ కొట్టేస్తాను. ఇలా వచ్చింది. దాన్ని కూడా నువ్వు ఇంకొంచెం కావాలనుకుంటే బార్డర్ రేడియస్, బార్డర్ అవి ఇచ్చుకొని హైలైట్ చేసుకోవచ్చు. బార్డర్ రేడియస్ విచ్ విల్ బి 5 పిక్సెల్. అదర్వైజ్ 10 పిక్సెల్, కొంచెం పెద్దగా రాని. అండ్ ఫర్ దిస్ వన్ మార్జిన్ లెఫ్ట్ కొంచెం పక్కకు పోని దోస్తా అన్న దాన్ని కొంచెం దూరంగా ఉండను. ఓకే ఫైన్. నా బార్ కనిపిస్తుందా మీకు? ఎనీవన్? ఎస్ సార్. Clear? I need everyone to do this one and send the output in the group. ఓకేనా? ప్రతి ఒక్కరు నాకు నావార్ చేసి దాని యొక్క అవుట్పుట్ నాకు పంపించాలి. 9:15 ఎలాగో టైం అవుతుంది కాబట్టి న్యూ కాన్సెప్ట్ నేను చెప్పాను ఇప్పుడు. ఈ నావార్ సెషన్. ఓకే ఫైన్. లింక్స్ ఇస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఇచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ లింక్ ఇక్కడ ఇవ్వాలి, హైపర్ లింక్ ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ మీరు ఇవ్వచ్చు www.trickbus.com. ఇక్కడ ఒక అడ్రస్ ఇస్తున్నా, టార్గెట్ బ్లాంక్ పేజ్ ఇచ్చుకుందాం.
టార్గెట్ రాలేదు. రావాలి. టార్గెట్ బ్లాంక్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇంకోటి ఇద్దాం ఏదన్నా www.flipkart ఉండేటివి ఇస్తున్నా. మీరు చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చింది ఇస్తారు. ఓకేనా? ఇక్కడ మీ ఓన్ పేజెస్ ఇస్తాను. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి మళ్ళీ అది ఇంకొక HTML పేజ్ చేయలేం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టు ఇస్తున్నాం. ఓకేనా? ఆల్రెడీ ఉండేటివి ఇస్తున్నా అంతే. రిఫ్రెష్ హోమ్. ఓకే, ఇక్కడ క్విక్ బస్ పేజ్ వస్తుంది. ఎందుకు స్పెల్లింగ్ మిస్టేకా? నెట్ ఇష్యూ మైట్ బి సమ్ ఫైల్ కుడ్ నాట్. ఓకే, వై HTTP పెట్టలేదా? ఏ రావచ్చు. ఓకే ఓకే, HTTP పెట్టి పాస్ చేస్తే వచ్చేస్తుంది మనకి. HTTPS this one. ఇప్పుడు లోడ్ అయిందా? ఎనీవన్ వేరే పేజ్ వస్తుందా దానిపైన క్లిక్ చేసినప్పుడు? ఏం దీనికి కూడా ఏంటిమా గైస్? ఏదో అన్నారు వినపడలేదు, నా వాయిస్ లో కలిసిపోయింది. సేమ్ థింగ్ ఫ్లిప్కార్ట్ కూడా ఓపెన్ అయింది. ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ రైట్? సో ఇది పిక్ తీసుకోండి, దీని యొక్క అవుట్పుట్ నాకు చేసి పంపేయండి. నేను కోడ్ పంపిస్తాను. కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసి ఎడిట్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ రాసి నేర్చుకోండి. ఓకేనా? క్లియర్? ఓకే సార్. డౌట్స్ ఏం లేదా? హరి హరి ఉన్నావు? హరి ఉన్నా సార్. విన్నావా ఫస్ట్ క్లాస్? విన్నా సార్. నా బారు చేసి పంపినా. ఓకే సార్. ఎవ్రీవన్ ఓకే. దెన్ ధీరజ్, ఎనీ డౌట్స్? No, sir. All right. Yeah, okay, fine. Then we can leave the session today and we can continue from tomorrow. Okay, sir. Yeah, okay. Bye. Take care.